హెచ్సియు భూమిని కూడా ప్రైవేట్ పరం కాకుండా కాపాడే సత్తా బీజేపీదే అన్నారు ఆ పార్టీ ఎంపీలు. హెచ్సియు ఎంపవర్డ్ కమిటీని బీజేపీ ఎంపీలు ఈటల రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వరరెడ్డి కలిశారు. హెచ్సియు భూముల విషయంలో గత ప్రస్తుత ప్రభుత్వాల తీరుని ఎండకడుతూ వినతి పత్రం సమర్పించారు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రభుత్వ భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గకుంటే కాంగ్రెస్ భరతం పడతామంటూ హెచ్చరించారు బీజేపీ ఎంపీలు. ఇది విద్యారంగానికి అవసరము, అదే ఇది పర్యావరణం కాపాడాలి. మీరు ఎట్లయినా చేసి ఆ 2324 ఎకరాలైనా లేకుంటే అది కలెక్టర్ గారు రంగారెడ్డి కలెక్టర్ 2014 2012 2185 ఎకర్స్ అవి ఎట్లా యూనివర్సిటీ కేటాయించాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం, కాంగ్రెస్ వాళ్ళ ఇంటెన్షన్ భూములు అమ్ముకోవడం. ఇద్దరు దొంగలే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేసిర్రు, వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా అదే పని చేస్తారు. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2022లో జర ఖాన్ కోల్ కేసులో బావమరుదులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. మీ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలినేట్ చేయలేదు? టిఆర్ఎస్ హాజ్ నో లోకల్ స్టాండింగ్. బీజేపీ కాపాడుతుంది, సెంట్రల్ యూనివర్సిటీకు బీజేపీ ఉంటుంది. మేము న్యాయం దిక్కున్నాం, విద్యార్థుల దిక్కున్నాం. అమరులైనటువంటి విద్యార్థుల సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం ఒక బీజేపీ ఎంపీలకు మాత్రమే ఉంది. ఇక్కడున్న ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉందా అని చెప్పబడుతా ఉన్నా. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటర్ చట్టం తెచ్చింది, వాటర్ ట్రీ ల్యాండ్ యాక్ట్ తెచ్చింది. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు తన ఇంటి వద్ద ఒక చెట్టు కొట్టుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ మరి నువ్వు 400 ఎకరాలలో కొన్ని వందల జింకలుండగా, కొన్ని వేల నెమలుండగా, అనేక రకాల పక్షులుండగా, అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉండగా ఎవడబ్బ జాగిరని చెప్పి చట్టం నీకు వర్తించదా? చట్టాన్ని నువ్వు ఎట్లా ఉల్లంఘిస్తావు? ఏ చట్టాన్ని అయితే ప్రభుత్వం చేసిందో అదే చట్టాన్ని ఉల్లంఘించి వందల డోజర్లు పెట్టి, వందల మంది పోలీసులను పెట్టి, విశ్వవిద్యాలయ విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇవాళ 150 ఎకరాల్ని ఇవాళ కొట్టేసి ఇలా జింకలు ఏం చేయాలో, పక్షులు ఏం చేయాలో కనీస సేఫ్ గార్డ్స్ కూడా లేకుండా ఈ విధంగా చేసినాయి. నేను ఒకటే, ఇప్పటికైనా ఈ మూర్ఖ ప్రభుత్వం పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా, విశ్వవిద్యాలయ భూముల జోలికి రాకుండా వాటి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే మీ అంతు చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ వెనుకడని చెప్పి కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ మీ భర్తను చూసేదాకా